నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దాము బాలాజీ. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అమరావతిని ఇప్పుడు ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మించడం ఇష్టం లేదా? అయితే ఆ విషయాన్ని ఆయన డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా నరుక్కొస్తున్నారా అన్న సందేహాలు ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే జనసేనలో చాలా ముఖ్యమైన నాయకుడు, తర్వాత మీడియా సలహాదారు, తర్వాత అధికారిక ప్రతినిధిగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో ఏముందంటే, ఇప్పుడున్న ప్లాన్ ప్రకారం అమరావతిని నిర్మించకండి, గుంటూరుకు ఎగువ భాగాన అమరావతి నిర్మించండి, ఇప్పుడున్న ప్రకారం నిర్మిస్తే అది ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్గా మారిపోతుంది అని ఆయన ట్వీట్ చేశాడు. సో ఇది పవన్ కళ్యాణ్కి తెలియకుండానే ఆయన ట్వీట్ చేశాడా, పవన్ కళ్యాణ్కి సంబంధం లేకుండా ఆయన ట్వీట్ చేశాడా అన్న సందేహాలు అయితే వస్తున్నాయి. ఇంతకీ బొలిశెట్టి సత్యనారాయణ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, దీని వెనుక ఏముంది అనేది మనం చూస్తే, నిజానికి బొలిశెట్టి సత్యనారాయణ ముందు నుంచి కూడా ఎన్విరాన్మెంటలిస్ట్గా పనిచేస్తున్నాడు. ఈవెన్ మనకి ఎక్స్లో, అంటే గతంలో ట్విట్టర్ అనేవాళ్ళు, ఎక్స్లో కూడా ఆయన ప్రొఫైల్లో చూసుకున్నప్పుడు తనని తాను ఎన్విరాన్మెంట్ కన్జర్వేషనిస్ట్గా ఆయన చెప్పుకున్నారు. సో నిజానికి ఆయన ఒక లార్జర్ గ్రూప్లో భాగంగా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా రోమీ కోస్లా, ఆయన ఢిల్లీ బేస్డ్ ఆర్కిటెక్టు, అలాగే విక్రమ్ సోని ఫిజిసిస్టు, బొలిశెట్టి సత్యనారాయణ, వీళ్ళు ముగ్గురు ఒక టీమ్గా 2014 నుంచి కూడా ఈ ఏషియన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మీద పనిచేస్తున్నారు. అంటే ఏషియాలో వివిధ దేశాల్లో అర్బన్ మెగా సిటీస్ నిర్మాణం ఎలా ఉంది, దీనివల్ల వస్తున్న ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్స్ ఏమిటి అనేది వీళ్ళు స్టడీ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఒకటి గ్లోబల్ వార్మింగ్కి ఇది ఎలా దోహదం చేస్తుంది, అట్లాగే నదుల నేచురల్ కోర్స్ని ఇది ఎలా డిస్టర్బ్ చేస్తుంది, దానివల్ల విపరీతమైన వరదలు నగరాల్లో ఎలా వస్తున్నాయి, అలాగే లైవ్లీహుడ్లు ఎలా విధ్వంసం అవుతున్నాయి, ఈ విషయాల మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అమరావతి మీద కూడా బొలిశెట్టి సత్యనారాయణ అండ్ ఈ కోస్లా అండ్ విక్రమ్, వీళ్ళు ముగ్గురు వర్క్ చేస్తున్నారు. దీనికి సంబంధించి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, అమరావతి ఇప్పుడున్న ఈ కృష్ణానది పక్కన నిర్మించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో చెన్నైలో అడయారు, కోవం రివర్స్ వల్ల ఎట్లా వరదలు వచ్చి అతలకుతలమైంది, అట్లాగే మైతి రివర్ బేస్లో ముంబైలో ఎట్లా వరదలు వచ్చాయి, ఇక ఉత్తరాఖండ్లో రీసెంట్గా ఢిల్లీ యమునా నది నుంచి ఢిల్లీలో రీసెంట్గా వరదలు వచ్చాయి, శ్రీనగర్ కాలనీ, శ్రీనగర్ సిటీ, ఇలాగా ఎట్లా వరదలు వచ్చాయి అనేది వీళ్ళు చెప్పారు. సో వీళ్ళు చెప్తున్నది ఏమంటే, కృష్ణా రివర్ ఏదైతే ఉందో ఇది ప్రతిసారి ఫ్లడ్ ప్లెయిన్స్ అంటారు. ఈ ఫ్లడ్ ప్లెయిన్స్ అనేవి కృష్ణా రివర్ పక్కన ఉంటాయి, ఫ్లడ్స్ వల్ల ఏర్పడిన ప్లెయిన్స్ అవి. సో ఈ ప్రతిసారి ఫ్లడ్స్ వస్తాయి, తర్వాత అది నేచురల్గా మళ్ళీ కుదురుకుంటుంది. అయితే ఇప్పుడు ఆ ఫ్లడ్ ప్లెయిన్స్ మీద సిటీ నిర్మాణం జరుగుతుంది. ఈ ఫ్లడ్ ప్లెయిన్స్ మీద జరగడం వల్ల ఈ నేచురల్ కోర్స్ ఆఫ్ కృష్ణా రివర్ని డిస్టర్బ్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే, రేపొద్దున లక్షలాది మంది ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది, వరదలు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక సిటీలు ఇలా నిర్మించి జరిగాయనేది వాళ్ళు చెప్తున్నారు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. మయన్మార్లో నేపిడా అనే ఒక సిటీ, మలేషియాలో పుత్రజయ, ఆస్ట్రేలియాలో కాన్బెర్రీ, కజకిస్తాన్లో ఆస్తానా, టాంజానియాలో డొడోమా, ఇలాంటి నగరాలు కూడా ఇదే విధమైన ప్రమాదాలని గతంలో ఎదుర్కొన్నాయనేది వాళ్ళు చూపిస్తున్నారు. సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఈ రివర్కి 2.5 కిలోమీటర్లు, 2.5 కిలోమీటర్ల ఇటు అటు, రెండు వైపులా 2.5 కిలోమీటర్లు కానీ వదిలేస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఈ రివర్ ఫ్లడ్స్ వల్ల ఆ ఏరియాలో ఒక గ్రౌండ్ వాటర్ కానీ, సాయిల్ వాటర్ కానీ, సర్ఫేస్ వాటర్, ఇవన్నీ కూడా డెవలప్ అవుతుంది. ఓవరాల్గా గ్రౌండ్ వాటర్ రిచ్గా అవుతుంది. ఈ గ్రౌండ్ వాటర్ 60 నుంచి 70 మిలియన్ల క్యూబిక్ వాటర్ మనకు లభిస్తుంది. దీనివల్ల 10 లక్షల మంది ప్రజలకు వాటర్ అందుతుంది.
దీనివల్ల దాదాపు సంవత్సరానికి 900 కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అనేది వాళ్ళు లెక్కలేసి చెప్తున్నారు. సో అందుకని ఈ రివర్ పక్కన ఈ ఫ్లడ్ ప్లెయిన్స్లో కట్టకండి అని చెప్తున్నారు. రెండవది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు కడుతున్న ఈ ప్రాంతం ఏదైతే ఉందో, అంటే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ఈ మధ్యలో కడుతున్నది ఏదైతే ఉందో ఇది రైస్ బౌల్ అంటారు. అంటే ఈ ఫుడ్ బౌల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 120 రకాల పంటలు వేస్తున్నారు. సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం ఈ పంటల్లో నుంచి వస్తుంది. దీన్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అంటే ఇప్పటికీ మనకున్నది ఏంటంటే దాదాపు 25,398 మంది రైతుల దగ్గర వీళ్ళు 34,281 ఎకరాలని తీసుకున్నారు. ఇందులో మళ్ళీ 15 ఎకరాలు ఆ రైతులకి డెవలప్ చేసి ఇస్తున్నారు వెనక్కి. దీనివల్ల 15 ఎకరాలు ఇంటూ 1 ఎకరా 20 కోట్లు రఫ్గా వేసుకుంటే దాదాపు 3 లక్షల కోట్లు ప్రభుత్వానికి నష్టం వస్తుంది. దీని బదులు గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల్లో ఈ రాజధాని కడితే ఇబ్బంది ఉండదనేది వీళ్ళు చెప్తున్నారు. ఇది ఒకటి. రెండవ అంశం, ఇంత మెగా సిటీని ఒకే చోట నిర్మించడం కూడా కరెక్ట్ కాదు అనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మనకి హైదరాబాద్ కానీ చూస్తే ఈ నగరం వల్ల ఏమైందంటే మిగతా ప్రాంతాల అభివృద్ధి కాల. అందుకని దాని నుంచి గుణపాఠం నేర్చుకుని ఏమంటే మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు తిరుపతి, హిందూపురం ఉంది. ఈ రెండు కూడా ఎలక్ట్రానిక్ సిటీస్గా డెవలప్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీస్ని అక్కడ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. తిరుపతి అయితే ఇటు చెన్నైకి, ఇటు బెంగళూరు దగ్గరగా ఉంటుంది. హిందూపురం కూడా ఆల్మోస్ట్ బెంగళూరు అవుట్స్కర్ట్స్లో ఉన్నట్టుగానే ఉంటుంది. అందుకని ఈ 2 సిటీల్ని అటు డెవలప్ చేయడం, అట్లాగే పోర్ట్ సిటీస్ ఉన్నాయి, కాకినాడ కావచ్చు, మచిలీపట్నం, ఇలాంటి వాటిని డెవలప్ చేయడం. ఇక వైజాగ్ని ఎకనామిక్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే అది వన్ ఆఫ్ ద టాప్ 100 సిటీస్లో, అది బెస్ట్ 100 సిటీస్లో వరల్డ్లోనే ఉంది. అక్కడ దాదాపు 100 సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి. 1,00,000 మంది పైన అక్కడ వర్క్ చేస్తున్నారు. అక్కడ డెవలప్ చేయొచ్చు. సో ఇలాగా స్మార్ట్ సిటీస్ని వివిధ ప్రాంతాల్లో అక్కడ ఉన్న వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, దీన్ని బట్టి అక్కడ అభివృద్ధి చేసి తప్ప అమరావతిలోనే మళ్ళీ అన్నీ తీసుకొచ్చి పెట్టడం ద్వారా మిగతా ప్రాంతాల అభివృద్ధి అనేది దెబ్బతింటుంది. ముఖ్యంగా రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, ఇవన్నీ అనేది కూడా చెప్తున్నారు. సో ఒకటేమో ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ నుంచి పవన్ కళ్యాణ్ టీము వ్యతిరేకిస్తుంది దీన్ని. రెండవదేమో అభివృద్ధి సంబంధించిన అంశాల వారిగా కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తే మోడీ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అందుకని మోడీ కూడా అమరావతికి ఫండ్స్ ఇవ్వడానికి అంత సుముఖంగా లేరనేది మనకి అందుతున్న సమాచారం. అందుకనే ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినా కూడా అమరావతికి సంబంధించి ఫండ్స్ని ఏమీ రిలీజ్ చేయడానికి సుముఖంగా లేరని చెప్తున్నారు. ఆల్రెడీ మంత్రి నారాయణ మొదటి పేజ్ డెవలప్మెంట్ కోసం 1,10 కోట్లు అవసరం అవుతుంది. 53 ఎకరాలని డెవలప్ చేయాలి. 53 × 2 కోట్లు 1,10 కోట్ల వరకు అవసరం అవుతుందని చెప్పారు. ఓవరాల్గా 2.5 నుంచి 3 లక్షల కోట్లు 3 ఫేజుల్లో అమరావతి డెవలప్మెంట్కి అవసరం అవుతుంది అనేది అంచనా. సో ఇది పవన్ కళ్యాణ్కి నచ్చట్లేదని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటే మరి చంద్రబాబు దీన్ని ముందుకు తీసుకెళ్తాడా, లేకపోతే గతంలో చేసినట్టుగా తాత్సారం చేస్తూ నడిపిస్తుంటాడా ఈ 5 ఏళ్ళు అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.